మనం నిత్యం స్తుతి చేస్తూ ఉంటే మ్రాణులాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా దేవుడు నేలమట్టం చేస్తాడు అని చెప్తాడు. అంత మాత్రమే కాదు, పెద్ద పెద్ద సమస్యలను కూడా నేలమట్టం చేసి నీ పాదాల ముందు పడవేస్తాడు అని అంటాడు. మన దినము యొక్క ప్రారంభం స్తుతులతో ప్రారంభించాలి. ఎందుకంటే స్తుతి మన దీన దరిద్రపు పరిస్థితులన్నిటిని కూడా మార్చివేస్తుంది. ఒక స్తుతి ఎత్తైన ఎరుకో కోటలను పడగొట్టింది. ఆ ఎత్తైన ఎరుకో కోట గోడలో ఎంత ఉంటాయో తెలుసా? ఆర్కియాలజీ ప్రకారం ఎత్తైన ఎరుకో గోడల హైటు 25 నుండి 30 అడుగుల ఎత్తుంటదట. అంత మాత్రమే కాదు, దాని యొక్క వెడల్పు సుమారుగా ఆ గోడలు వెడతొచ్చి 6 గుర్రపు రథాలు నిలబడేంత వెడల్పు కలిగిన కోట గోడలట. స్తుతి చేస్తూ ఉండగానే ఎరుకో కోట గోడలు కింద పడిపోయాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా స్తుతి చేస్తూ ఉంటే దేవుడు మన మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలన్నిటిని తరిమి కొడతాడు. ఎందుకంటే బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతులపైన ఆయన ఆసీనుడై ఉంటాడు. అసలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించింది కూడా స్తుతి గోత్రంలోనే పుట్టాడు. యోధా అంటే స్తుతి. నోరు తెరిచి స్తుతిస్తా ఉంటే ఆ స్తుతే ప్రస్తుతం ఉన్న నీ దరిద్రపు స్థితిని, దీనస్థితిని యేసుక్రీస్తు నామంలో నీ స్థితి అంతటిని మార్చేస్తుంది. యెరూషలేములో సుమయోను అను ఒక ఆయన ఉండేవాడు. పరిశుద్ధాత్మదేవుడు సుమయోనుతో చెప్పాడు, ప్రభు యొక్క క్రీస్తును చూడకుండా నువ్వు మరణము పొందవు అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు సుమయోను అను ఈ వ్యక్తి కనిపెట్టుకుని ఉన్నాడు. కనిపెట్టుకుని ఏం చేశాడు తెలుసా? ఆయన స్తుతిస్తా ఉన్నాడు. అసలు ఆత్మీయులు చేసే పని ఏంటంటే వారు ముందే వారి దర్శనంలో ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు జరగటం కళ్ళారా చూస్తారు. సుమయోను గారు చేసింది ఏంటంటే కనిపెట్టుకొని కార్యాలు చూడక ముందే దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వచ్చాడు. మనం కూడా మన జీవితంలో కడబోరం రోగగానే మనందరం ఏమవుతా ఉంటా? ఎత్తపడతాము, ఆ ప్రభువును కలుసుకుంటాము. ఈ వాగ్దానం మన జీవితంలో ఉంది కదా, ఈ వాగ్దానాన్ని కొరకు మనం ఎదురు చూస్తూ స్తుతిస్తూ ఉండాలి. అంటే కార్యాలు జరగకముందే జరిగినట్లుగా మనం స్తుతిస్తూ ఉంటే సుమయోను ఏ విధంగా అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూశాడో అదే విధంగా మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో వాగ్దానం ఉంది. 28వ వచనంలో వచ్చేసరికి ఆయనను తన చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించాడు. దేవుని యొక్క క్రీస్తుని చూడకుండా మరణమును చూడడు. ఈ వాగ్దానం దేవుని ద్వారా అతనికి ఇవ్వబడింది. అతను కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయనే తన ఎదుటకు వచ్చాడు. ఆయనను ఎత్తుకొని ఆయనను స్తుతించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా కనిపెట్టుకొని స్తుతి ఆరాధన చేయాలి. నీ జీవితంలో దేవుడు ఈ నెల ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని స్తుతిస్తా ఉండాలి. ఈ సంవత్సరం ఒకవేళ నీకు మంచి వాగ్దానం ఇచ్చుంటే బైబిల్లో పెట్టుకొని భద్రంగా పెట్టుకోవటం కాదు, స్తుతించాలి. సుమయోను యొక్క జీవితంలో నీవు ఏ విధంగా అయితే వాగ్దానాన్ని నెరవేర్చావో నా జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభువా అని నువ్వు స్తుతించాలి, ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, ఆ వాగ్దానం నెరవేరినట్లుగా నువ్వు విజన్లో చూడాలి, చూస్తూ ఆరాధించాలి. జరిగినట్టుగా అనుకోవాలంతే. ప్రభు ఏమన్నాడు? మీరు ప్రార్థించిన ప్రతిదీ పొంది ఉన్నాము అని నమ్మండి. నీ జీవితంలో జరగబోయే కార్యాలను కళ్ళారా చూస్తూ నమ్ముతూ నువ్వు స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే స్తుతి మన జీవితాలను మారుస్తుంది. అంత మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చేలాగా చేసేది కూడా స్తుతే. ఒక గొప్ప భక్తుడు పాడతాడు కదా, ఎల్లోహి ఎల్లోహి నన్ను చూసావే వందనమయ్యా, ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచావే వందనమయ్యా, నీవు నన్ను చూచావే వందనమయ్యా, నా దీన స్థితిని చూచావే వందనమయ్యా, నా శ్రమను చూచావే వందనమయ్యా, మా స్థితిని చూచావే వందనమయ్యా, చూచి లేవనెత్తావే వందనమయ్యా, మమ్మును ఆదరించావే వందనమయ్యా, మమ్మును స్థిరముగా చేశావే
వందనామయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. గ్లోరీ, ఆరాధన 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 ఆరాధన. 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా ద్వారా ఒక ప్రాఫెసీ అనేది రిలీజ్ అయింది. అయితే 700 సంవత్సరాల కాలంలో ఏ తల్లికి దక్కని మహాభాగ్యం కన్యక మరియకు దక్కింది. గబ్రియల్ అన్నాడు, దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు. లూకాసు వార్త 1:37 ఉంటుంది. అబ్రహాంకు ఒక వాగ్దానం, నీకు సంతానాన్ని ఇస్తాను, ఇచ్చాడు. దావీదుకు వాగ్దానం, నీకు సింహాసనాన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. యేసేపుకు వాగ్దానం, కిరీటాన్ని ఇస్తానన్నాడు, కిరీటాన్ని ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరియకు కూడా ఒక వాగ్దానం, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. కుమారుణ్ణి కంటావు. ఇది ఎలాగ సాధ్యం? అసాధ్యాలన్నిటిని సుసాధ్యాలు చేస్తాడు నా దేవుడు అన్నప్పుడు ఆ మాట నమ్మిందండి ఆవిడ. లూకాసు వార్త 1:37 మరియు 38 చూస్తే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. ఆ మాటను పట్టుకుని నమ్మి ఏం చేసింది తెలుసా? అదే లూకాసు వార్త 1:46 నుండి 55 గనక మనం చూస్తే, అప్పటికి మరియా ఇంకా గర్భవతి కాలేదు. అయినా గాని సుమారుగా 9 నుండి 10 నెలలకు ముందే ఆమె స్తుతించడం ప్రారంభించింది. ఎప్పుడైతే గబ్రియేలు దేవుని యొక్క వాగ్దానం తీసుకొచ్చి మరియా చేతిలో పెట్టాడో ఆనాటి నుండి ఆమె స్తుతించడం ప్రారంభించింది. మరియా ఏం చేసిందంటే, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. 49 సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఇదే స్తుతి అంటే. స్తుతి అంటే ఎలా చేయాలి బ్రదర్ అని చాలా మంది అడుగుతుంటారు. ఏం లేదు, నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు నీకు స్తోత్రములు, నాకు గొప్ప కార్యములు చేసినందుకు నీకు స్తోత్రములు, ఈ దీనుణ్ణి ఈ దీనురాలని కటాక్షించినందుకు నీకు స్తోత్రములు. 51 ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపెను, నీకు స్తోత్రములు, నీ పరాక్రమముతో నా జీవితంలో కార్యములు చేసినందుకు నీకు స్తోత్రములు. 52 బలవంతులను పడద్రోసి దీనులను సింహాసనం ఎక్కించినందుకు నీకు స్తోత్రములు, నేను బలహీనుణ్ణి, నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు నీకు స్తోత్రములు, నాకు ఉద్యోగం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు, నాకు వివాహం జరిపించినందుకు నీకు స్తోత్రములు, నాకు గర్భఫలం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు, నా పేదరికాన్ని తొలగించినందుకు నీకు స్తోత్రములు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు, నా శత్రువులను నా పాదముల మీద పడేలాగా చేసినందుకు నీకు స్తోత్రములు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు, నూనెతో నన్ను అభిషేకించినందుకు నీకు స్తోత్రములు, నా ఆత్మీయ స్థితిని దినదినము వృద్ధి చేస్తున్నందుకు నీకు స్తోత్రములు, ప్రార్థనాత్మతో నింపినందుకు నీకు స్తోత్రములు. నీ ప్రతి సమస్య మీద నీకు విజయం వచ్చినట్లుగా నువ్వు స్తుతించాలి. మనందరం ఏమంటామంటే, కార్యం జరిగిన తర్వాత కదా బ్రదర్ మనం స్తుతి చెల్లించాలి అని అంటాం. అది కృతజ్ఞత. కానీ ఇదేంటో తెలుసా? స్తుతి అంటే జరగబోయే వాటిని జరిగినట్లుగా అనుకుని స్తుతించటం. మరియ గారు చేసింది అదే. క్రిస్మస్ ఎప్పుడు జరుపుకున్నాం మనం? యేసుక్రీస్తు పుట్టినప్పుడు జరుపుకున్నాం. క్రీస్తు పుట్టక ముందే, క్రిస్మస్కు ముందే ఆమె స్తుతించటం, ఆరాధించటం ప్రారంభించింది. దీనురాలుని కటాక్షించావు, గొప్ప కార్యములు నా జీవితంలో చేశావు, బాహువును చాపి పరాక్రమను చూపావు, ఈ దీన దరిద్రుణ్ణి సింహాసనం ఎక్కించావు. ఇలా ఉదయకాలముని లేచి నువ్వు స్తుతిస్తా ఉండు, దేవుడు నీ స్థితి అంతటిని మార్చేస్తాడు. ఇలా ఆరాధన చేస్తా ఉండు, స్తుతిస్తా ఉండు. ఆయన ఘనమైన కార్యాలను, గొప్ప కార్యాలను నీ కళ్ళెదురు పెట్టుకుని ఆయన్ను స్తుతించు, ఆరాధించు, ఘనపరుస్తా ఉండు. ఇంతకంటే ఆరాధన ఏముంది చెప్పండి? ఇంతకంటే స్తుతి ఏముంటుంది చెప్పండి? ఆయన్ను స్తుతించటం, ఆరాధించటం. ఆయన ఏమై ఉన్నాడో ఆ శక్తివంతుణ్ణి, ఆయన యొక్క గుణశీలతను బట్టి ఆయనను స్తుతించు, ఆరాధించు. అసలు ఆయన నీ జీవితంలో ఏమి చేయగలడో వాటన్నిటిని బట్టి నువ్వు ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. అడగటం ఏముందండి, అందరూ అడుగుతారు.
కానీ ఎంతమంది స్తుతిస్తున్నారు? నాకు అదివు ఇదివు అని అడగటం కాదు, నా జీవితంలో ఇది చేసినందుకు నీకు స్తోత్రములు. నువ్వు ఇలా స్తుతిస్తా ఉంటే మరణ ఛాయలు, చీకటి ఛాయలు, భయాలు, ఆందోళనలు, దుఃఖాలు యేసునామమున తొలగిపోయి క్రిస్మస్ కాంతులు నీ జీవితంలో ఉదయిస్తాయి. ఎరుకో గోడలను అసలు పడగొట్టడం మనుషుల వలన కాదు. సుమారుగా 30 అడుగుల ఎత్తు, దాని చుట్టుకొలత 2000 అడుగులు ఉంటుందట. అంత పెద్ద ఎరుకో గోడలు కోల్చాలంటే మానవులకు సాధ్యం కాదు. ఓ మాట చెప్పాలంటే రాహాబు యొక్క ఇల్లు కూడా ఎక్కడుందో తెలుసా? ఆ కోట గోడల మీద నిర్మించబడింది. అంటే ఎంత ఎత్తుగా ఉన్నాయో చూడండి. అవి మనుషులు ఎక్కిపోలేనంత ఎత్తు. అలాంటి కోట గోడలను పడగొట్టాలంటే మానవ శక్తి సరిపోదు. అంత మాత్రమే కాదు, ఆయుధాలు సరిపోవు, పరికరాలు కూడా సరిపోవు, టెక్నాలజీ కూడా సరిపోదు. అంత ఎత్తైన కోట గోడలట కేవలము వారి నోట నుండి ఉచ్చరించిన స్తుతికి పడిపోయాయి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూర ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. అదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, ఉదయమున యెహోషువ లేవగా, నాయకుడు ముందు లేచాడు. తర్వాత యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరికి నాయకుడు. ఈ నాయకుడు ఎప్పుడు చూసినా గాని ఉదయాన్నే లేచి స్తుతిస్తాడు. అంత మాత్రమే కాదు, తన దగ్గరున్న యాజకులు, ప్రజలు వారందరిని కూడా స్తుతిద్దాం లేండి అని మేలుకొల్పుతాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. కుటుంబ యజమానుడుగా, యజమానురాలుగా మీరు లేవాలి. తర్వాత మీ పిల్లలను కూడా లేపాలి. ఎందుకంటే పిల్లల యొక్క స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. మనందరం కూడా ఆయనకు పిల్లలమే. ఇంటికి నువ్వు పెద్దడు అవ్వచ్చు, ఇంటికి నువ్వు పెద్ద అని అవ్వచ్చు, కానీ ఆయన దృష్టికి మనందరం కూడా పిల్లలం. దురదృష్టవశాత్తు చాలా మంది తల్లిదండ్రులు నిద్రపోతూ ఉంటే కొంతమంది పిల్లలు పాపం ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు, కన్నీళ్లు విడుస్తూ ఉంటారు. చాలామంది కామెంట్లు పెడతా ఉంటారు, బ్రదర్ మా నాన్న మారాలి ప్రార్థన చేయండి, బ్రదర్ మా అమ్మగారు మారాలి ప్రార్థన చేయండి. ఎవరండి ఈ కామెంట్లు పెట్టేది? ఎవరంటే యవ్వన కాలంలో ఉండే పిల్లలు. మా నాన్నగారు మారాలి, మా అమ్మగారు మారాలి. ఎందుకు మారాలి? ప్రభువును ఎరగనట్లుగా నటిస్తూ ఉన్నారు. అసలు లేవాల్సింది ఎవరయ్యా అంటే నాయకుడు ముందు లేవాలి. నాయకత్వ లక్షణాలు ఏంటంటే మొదటిగా లేవాలి, తర్వాత లేపాలి. సైన్యానికి ముందు రాజు నడవాలి, సైన్యాధికారి నడవాలి. అలా కాకుండా సైన్యాన్ని ముందు పెట్టి వెనక్కి కూర్చుంటే ఏమంటారు? అవి నాయకత్వపు లక్షణాలు కాదు. మొదటగా యెహోషువ స్తుతించడానికి లేచాడు, తర్వాత యాజకుని లేపాడు, తర్వాత ప్రజలందరూ లేచారు. లేచి ఎరుకో చుట్టూ తిరిగారు, ప్రదక్షిణలు చేశారు, స్తుతించారు. నీ జీవితంలో లేదా మీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న ఆ అంధకార సంబంధమైన దురాత్మలు, చీకటి ఛాయలన్నీ తొలగిపోవాలి అంటే కుటుంబ యజమానుడుగా నువ్వు లేచి స్తుతిస్తా ఉండాలి. యజమానురాలుగా నువ్వు లేచి స్తుతిస్తా ఉండాలి. పిల్లలను కూడా లేపి మీరందరూ కలిసి స్తుతించాలి. సుమారుగా 6 లక్షల కాల్బలం. వీళ్ళందరూ చేసింది ఏంటంటే స్తుతే. బలం ఉంది, సైన్యం ఉంది, కానీ యుద్ధం చేయాల. నువ్వెంత బలవంతుడువైనా సరే, నీకెంత పలుకుబడి ఉన్నా సరే, నువ్వెంత జ్ఞానవంతుడువైనా సరే, పెద్ద ప్యాకేజీ తీసుకుంటున్నా సరే, మీ శత్రువు మీద నీకు జయం రావాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నోరు తెరిచి స్తుతించటమే. కుటుంబంగా లేవండి. ఒక 10 నిమిషాలైనా ఉదయమున లేచి స్తుతించండి. ఆయన ఘనమైన కార్యాలను ఎత్తిపట్టుకొని ఆరాధన చేయండి. తర్వాత ఎవరికి వారు పర్సనల్ ప్రేయర్ చేసుకోండి, కానీ స్తుతి కలిసి చేయండి. ఇశ్రాయేలుల నాయకుడు, ఇశ్రాయేలుల యాజకులు, ఇశ్రాయేలుల ప్రజలు అందరు కలిసి చేసింది ఏంటంటే స్తుతి. 7 రోజులు వారు ఎరుకో చుట్టూ స్తుతి చెల్లిస్తూ ఉండగా స్తుతి ఏం చేసిందంటే వారు ఎదురుగా ఉన్న కోట గోడలను పడగొట్టి వారు స్వతంత్రించుకోవలసిన వాగ్దాన భూమికి హైవేని సిద్ధపరిచింది. హ్యావ్ యు గాట్ మై పాయింట్? స్తుతి ఏం చేస్తంటే నువ్వు స్వతంత్రించుకోవలసిన వాగ్దానాలను అందుకోవడం కోసం మార్గాన్ని సుగమం చేస్తుంది. నువ్వు స్వతంత్రించుకోవలసిన వాగ్దానాలు అందుకోకుండా కోటగోళ్ల పెద్ద కోటగోళ్ల సాతానుగాడు కట్టి పెట్టాడు. కుటుంబంగా లేచి స్తుతి చెల్లించాడు. నా జీవితంలో ఉన్న ఈ మరణ ఛాయలు, చీకటి ఛాయలు, అంధకార సంబంధమైన క్రియలు, శత్రు సైన్యాలు, వీటన్నిటిని తొలగించండి. ఇంకో మాట, తొలగించినందుకు మీకు స్తోత్రములు అనాలి. స్తుతి ఆయన ఆగ్రానిస్తాడు. స్తుతులపైన ఆయన సింహాసనాసీనుడై వస్తాడు. అందుకే ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు నుండి అయినా ఒక తీర్మానం తీసుకో. మరియా ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని స్తుతించింది.
ఓ చక్కని కుమారుణ్ణి, లోకరక్షకుణ్ణి ఈ లోకానికి బహుమతిగా ఇచ్చింది. సిమియోను స్తుతించాడు. ఆ స్తుతి ఆ లోకరక్షకుని కన్నులారా చూసేలాగా చేసింది. అంత మాత్రమే కాదు, తన చేతులతో ఎత్తుకొని ఆయనను ఆరాధించేలాగా చేసింది. ఇశ్రాయేలుల నాయకుడు, ఇశ్రాయేలుల ప్రజలు, ఇశ్రాయేలుల యాజకులు అందరూ కలిసి 7 రోజులు స్తుతించినప్పుడు అద్భుతంగా వారు వాగ్దానాలు స్వతంత్రించుకోకుండా అడ్డగించిన ఎరుకో కోట గోడలు కుప్పకూలేలాగా. నీ జీవితంలో ఉన్న సమస్యలు ఎరుకో గోడలంతా ఎత్తైనా, ఎరుకో గోడలంతా మందమైన, ఎరుకో గోడలంతా బలమైనవైనా సరే, కేవలం నువ్వు ఉదయకాలంలో లేచి నోరు తెరిచి స్తుతిస్తా ఉండు, అవన్నీ కూడా నా ప్రభు నేలమట్టము చేస్తాడు. అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక.